హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఇంట్లోని పూజ ఉందన్నమాట. డాడీ పూజ చేయించుస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. 9 o'clockకి రెడీ అవ్వమంటే సో 9 కల్లా పూజ స్టార్ట్ చేస్తా అన్నారు. సో అందుకని చెప్పేసి నేను హెడ్ బాత్ అయితే చేశాను. సో రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటాను, నా స్కిన్ కేర్ అనేది, నా మేకప్ అనేది నేను రెగ్యులర్గా ఇప్పటికీ 2-3 వీడియోస్లో షేర్ చేశాను కదా. సో నార్మల్గా అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. తర్వాత ఏంటంటే నార్మల్గా కాజల్ అండ్ ఐలైనర్ బిందీ పెట్టేసుకుంటాను అనమాట. అదే నా సింపుల్ మేకప్ లుక్. సో ఈరోజు అయితే నేను ఇలాగా కుర్తీ వేసుకున్నాను. ऐश्वर्यावि उद्यर्थं सर्व शत्रु नाशनार्थं समस्त सन्मंगल व्याप्यर्थं मम पूर्वाभाद्र नक्षत्रस्य जातकरीत्या गोचाररीत्या बुधग्रह मध्ये केतुग्रह दोष निरु हरणार्थं पुत्रपौत्र अभि बुद्धिरस्तु आतंक दोष परिहारास्तु चिकाकु दोष परिहारास्तु मम कार्य दिग्विजय प्राप्ति सिद्धिरस्तु बुधग्रह मुद्गा मुद्गा वस्त्र सहित दानानि करिष्ये तदंगा ब्राह्मण पूजा. చూసారు కదండి, ఇక్కడ ఏంటంటే నేను రెడీ అయిపోయిన తర్వాత మా డాడీ ఒక బ్రాహ్మణ్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి పూజలు అవి మా డాడీ చేయిస్తుంటారు. సో ఏంటంటే హెల్త్ ప్రకారంగా కొంచెం ఇంట్లో ఇబ్బందుల వల్ల అలాగా అంటే జాతకం ప్రకారంగా కొంచెం దోషం ఉన్నదని చెప్పేసి మాకు ఏంటంటే బుధుడికి కేతుడికిని సో బుధుడికి ఏంటంటే పెసలు, కేతులకి ఏంటంటే కందులు ఇప్పించారనమాట. అక్కడ మీరు చూసారా, పెసలకి గ్రీన్ కలర్ది వస్త్రం తీసుకోమన్నారు, కందులకేమో ఎల్లో కలర్ అనమాట. అలాగ మనకి నవగ్రహాల్లో ఏవైనా దోషాలు ఉన్నా సరే సో ఇలాగ ఇస్తే మనకి దోషం అనేది కొంతవరకు తీరుతుంది. సో అక్కడ మా డాడీ ఏంటంటే 17 గింజలు తీసుకోమ్మా పెసలు, అవి అయితే దానమియ్యు, సో నీళ్ళు పోసి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి మార్నింగే ఫుడ్ ఏం తినకుండా సో ఇది మనం దానం ఇస్తే మనకి బాగుంటుందన్నమాట హెల్త్ పరంగా. సో జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి కొంచెం నియమం కూడా ఉంటుంది. ఆ రోజు మనం ఇలా పూజ చేయించుకుంటే ఆనియన్, గార్లిక్ తినకూడదు. సో కొంచెం పెసలు, నెక్స్ట్ ఏంటంటే మినుగులు సంథింగ్ ఏవో తినకూడదు అంటారు. సో ఒక పూట మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ నైట్కి ఏంటంటే డిన్నరు, టిఫిన్ అయితే చేయాలన్నమాట. సో కొంచెం నియమాలు ఉంటాయి, అవి పాటిస్తేనే మనకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కూడా తినకూడదు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఏవైనా సరే దోషాలు ఉన్నా సరే తొలగిపోతుంది అనమాట. సో ఈ పూజ అయితే ఫస్ట్ పెసలు అయితే దానం ఇచ్చాము. సో దాని తర్వాత ఏంటంటే కందులు అయితే దానం ఇచ్చామన్నమాట. సో అలా ముడివేసి బ్రాహ్మణ్కి ఇస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి మా డాడీ వాయిస్ అయితే పెట్టాను. సో మీకు అందరూ కూడా తెలుస్తుంది అని చెప్పేసి మా డాడీ వాయిస్ ఎలా ఉంది, ఎలా చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. शीघ्रमेव शरीर आयुः आरोग्यता ऐश्वर्यादि बुद्ध्यर्थं सर्व शत्रु नाशनार्थं समस्त सन्मंगल व्याप्यर्थं नवग्रह मध्ये केतुग्रह वस्त्र सहित कुलुत्ता
పులుత్త ధాన్య దానాన్ని కరిష్యే విడుదల తదంగా బ్రాహ్మణ పూజాంతరిష్యే ఓం సమస్కృతం పశ్చమాప్తేతవా సముద్రితాత్కులదోమకేతవా పార సంసార సముద్రసేతవః సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10 minutes పడుతుంది అంతే. దాని తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ వైపు అంటే కొంచెం మనసులో ఉన్న సంకేతాలు ఏమైనా ఉన్నా సరే కొంచెం తొలగిపోతాయి అన్నమాట. కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఒక ప్రశాంతత అనేది వస్తుంది పూజ చేసుకుంటే. సో నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా నేను ఈరోజు బయలుదేరిపోదామని బట్టలు అయితే సర్దేసుకున్నాను. కాకపోతే కొంచెం ఒక ఇష్యూ వల్ల నేనైతే ఉండాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ వీడియో మా మమ్మీ తీసిందనమాట. కొంచెం షేకీగా తీసింది, సో కొంచెం ఇగ్నోర్ చేయండి. సో నేను అదంతా కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే ట్రిమ్ చేసి యాడ్ చేశాను అనమాట. సో మా డాడీ వాయిస్ మీరు కూడా వింటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు కూడా గుర్తుంటుంది ఆ వీడియో చేసుకున్నట్టు యూట్యూబ్లోనే. యాక్చువల్గా నేను ఇది 2-3 times చేసుకున్నాను, కాకపోతే అప్పుడు వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే షూట్ చేశాను అనమాట. మీకును నెక్స్ట్ నాకు కూడా గుర్తుంటుందని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. సో యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ వ్లాగ్ అనమాట. కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను ఏంటంటే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. నేను ఇది చూసినట్టయితే మీరు తునిలోనే నేను ఈ రెసిపీ అనేది రికార్డ్ చేశాను, కాకపోతే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. నాకైతే నిన్న వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, అందుకని చెప్పేసి కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వ్లాగ్స్ అయితే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. ఇక్కడ నేను ఏంటంటే చోలే కర్రీ చేస్తున్నాను. అది మనకి ఏంటంటే హెల్దీగా నెక్స్ట్ ప్రోటీన్ కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా ఆ రోజు ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే, అంటే నేను వైజాగ్ వెళ్తానని చెప్పేసి కూరగాయలు ఏం తెచ్చుకోలేదు, అందుకని చోలే కర్రీ నేను అప్పటికప్పుడు మార్నింగ్ నానబెట్టేసి కొంచెం కుక్కర్లో పెట్టేసి 3-4 విజిల్స్ వరకు ఉంచాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రెసిపీ చాలామందికి తెలుసు, సో హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా స్టైల్లో నేను ఈ కర్రీ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఏంటంటే ఆవాలు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా కుక్ అవుతాయి. దాని తర్వాత ఏంటంటే టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ వేసి బాగా దగ్గర పడినియండి. కొంచెం స్మాష్గా వచ్చిన తర్వాత మనం కుక్కర్లో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది చోలే శనగలు అనేవి. నేను యాక్చువల్గా ఏంటంటే నేను పసుపు, ఉప్పు, కారం వేసేసి పసుపు వేసేసి ఉడికించేసి పెట్టేసుకున్నాను అనమాట. అందుకే మీకు అలాగ తెలుస్తుంది కలర్ అనేది. సో ఉడికించిన దాంట్లో నుంచి నేను వాటర్తోనే నేను ఏకంగా ప్యాన్లో వేసేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ అయితే నేను ఏం వేయలేదు, ఆ వాటర్ నాకు ఫుల్గా కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట. సో దాంట్లో కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో నేను ఏంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, అండ్ నెక్స్ట్ ఏంటంటే కారం. మీకు ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసారు కదా, సో దానికి దీనికి బ్యాలెన్స్ అయినట్టు చెక్ చేసుకొని ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు నెక్స్ట్ వేసేసి కొంచెం ఏంటంటే అది దగ్గర పడినంత వరకు కలిపి మూత పెట్టండి. సో మనకి 5-10 minutesలో అయితే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లోని మా హస్బెండ్ అన్నారు ములంకాడు వేయు, సో ఇంకా టేస్టీగా ఉంటుందంటే. సో ములంకాడు కూడా కుక్కర్లో పెట్టేసి అది దాంట్లో ఏంటంటే బాయిల్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసాను ఈ కర్రీలోకి. సో మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు థిక్నెస్ అనేది. సో కొంచెం మీకు వాటరీగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు నార్మల్గా కావాలి అంటే కొంచెం కర్రీలా కావాలి, గ్రేవీ అవసరం లేదు అనుకుంటే మీరు వాటర్ అనేది స్కిప్ చేయొచ్చు. సో ఇలాగ నేనైతే చేసుకున్నాను. ఈ కర్రీ మీరు ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, సో అక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఏంటంటే తీసుకున్నాను అనేది. సో మోస్ట్లీ నేను ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. క్లిప్స్ అయితే ఆల్రెడీ మా మమ్మీ తీసుకున్నాను అన్నది. సో అన్నీ కొంచెం రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో ఇది ఒక వెరైటీ తీసుకున్నాను, ఇది మెరూన్ కలరు. ఏ రబ్బర్ బ్యాండ్స్ అయినా సరే 20 రూపీస్ అని అంట, అక్కడ ప్రైజెస్ ఆల్రెడీ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకటి తీసుకున్నాను, ఈ పర్ల్తో వచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే వేరే కలర్ తీసుకున్నాను, దీంట్లో లావెండర్ అండ్ పీచ్ ఒకటి దీంట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఎన్ని క్లిప్స్ యూజ్ చేసినా సరే క్లిప్స్ ఎక్కడో ఒకటి పడిపోతూ ఉంటాయి. ఇది ఒక స్ట్రిప్ తీసుకున్నాను, ఈ క్లిప్స్ స్ట్రిప్ ఒకటి. అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఏంటంటే ఇది ఒకటి తీసుకుంది, ఈ ఫ్లవర్ది, ఇది ఒక క్లచ్ తీసుకుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఫేస్ మాస్క్ బ్రష్ ఒకటి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనం హెయిర్ ఫుల్ టైప్ పైన పెట్టుకుంటాం కదా, క్లిప్స్ ఫుల్గా ఇలా వస్తుంది అనమాట. ఓపెన్ అయితే చేయట్లేదు, ఇది మా మమ్మీ తీసుకుంది. అండ్ నెక్స్ట్ స్క్రంచెస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అయినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటేనే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. ఇది కూడా 20 రూపీసే. సో మనకి ఇలాగా సాటిన్లో వస్తుంది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, దీంట్లోనే మనకి ఏంటంటే ఎల్లో కలర్ది ఇది ఒకటి తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి, 2 కలర్స్ మిక్స్ అయ్యి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెట్తో వచ్చింది, ఇది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఏంటంటే 20-30 రూపీస్లోనే తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అవన్నీ. సో ఇంకంతా నచ్చలేదు, అందుకని ఇవే తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఇది ఒక క్లచ్ తీసుకుంది మా మమ్మీ, ఇంకోటి చూపించాను కదా ఇంతే. ఇది ఒక క్లచ్ ఒకటి